ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజున తప్పకుండా చదవవలసిన వినవలసినటువంటి వినాయక వ్రతకథను అయితే తెలియజేస్తున్నానండి. చాలామంది వినాయక చవితి రోజున పూజ చేసి వ్రతకథ అనేది చదవలేకపోతున్నారండి. ఎవరైతే చదవలేని వాళ్ళు ఈ వ్రతకథను విన్నా కూడా పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి. నేను ఇప్పుడు వ్రతకథను చదువుతున్నాను. శ్రద్ధగా కొద్దిగా చేతిలో అక్షింతలు పట్టుకొని మీరు ముందుగా గణపతి నామస్మరణ చేసుకొని ఓం గం గం గణపతియే నమః అని 3 సార్లు చెప్పుకొని శ్రద్ధగా వ్రతకథనైతే వినండి. ఈ వ్రతకథలు వచ్చేసి మనకి ఒక 4-5 అయితే ఉన్నాయండి. అవి నేనంతా క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వ్రతకథనైతే వినండి. ఓం గం 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 గణపతియే నమః. వినాయక వ్రతకథ. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వలన శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసుర ఉదరంబులో శివుణ్ణి కనుగొన్నటువంటి బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు నీ కుక్షియందు నిక్షిప్తమై ఉన్నటువంటి శివుణ్ణి తనకిమ్మమని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు శివ, నీవు నా శిరస్సును గణ్యతను చేకూర్చి నీవు నా చర్మము ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. ఇప్పుడు మొదటి అధ్యాయం. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వలన పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠాపన చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద ఆ బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వు ఎవరివైనా సరే వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదనలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్నటువంటి బిడ్డని చూసి నాదా, పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు ఆర్ద్రమయ్యింది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డన్ని నేను బతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతుకగా గజాసురుడు ఉత్తర దిక్కున పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతీదేవి ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖం కలవాడని, గజానునుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుచున్నది. తర్వాత అధ్యాయము. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుని దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాలలో కల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరైతే వస్తారో వారికి విఘ్నాధిపత్యము ఇచ్చేదనని పలకగా కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలిపై ఎక్కి బయలుదేరను. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్లా చెప్తున్నాను అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణేత్యుక్త్వాపు మన్కల్ప శత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవ పుత్రక. కుమార, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో కల సమస్త నదులందు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మార్లు
ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులను ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము ఇవ్వవలసిందిగా వేడుకొనెను. అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యము ఇచ్చారు అని మన పురాణాలలో ఉంది. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుని. సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికనమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయు సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందున్న చంద్రుడు చూచి పకపక నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుని పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కొట్టాడు. కుమారుడి పరిస్థితి. పార్వతీదేవి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడనుకుంటున్న నిన్ను చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాప విమోచనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయనీదేవి. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు. చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరి ముఖం చూపలేక, ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి? జనులు ఎలా జీవిస్తారు? తల్లి, చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంహరించేందుకైనా సరే నీ శాపాన్ని ఉపసంహరించమని దేవాది దేవతలు ప్రార్థించారు. దేవతలు మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసలుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజా అక్షింతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది పార్వతీదేవి. ఈ విషయాన్ని విస్మరించిన, అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించలేకపోవడంలోనే శ్రీకృష్ణుడు ఋషివర్యుల అపనిందలు పాలయ్యారు. ఒకానొకప్పుడు సప్త ఋషులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపంలో తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించారు. తర్వాతి కథ శమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాపనిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మణులు బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజు కృష్ణుణ్ణి కోరగా సత్రాజిత్తుడు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తుడు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆహారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడు అని సత్రాజిత్తుడు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనిందలు ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వలన కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడిన శమంతకమణిని చూశాడు శ్రీకృష్ణుడు. దానిని తీసుకుపోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హరాహోరీగా చెట్లతోనూ గదాగదాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు.
తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణునికిచ్చి తన కుమార్తె అయినటువంటి జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిందంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేశారు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్థి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూసిన ఫలమని తన వారందరకును చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజ అనంతరం అక్షింతలను శిరస్సున వేసుకున్నచో నీలాపనిందలు కలుగక సకల ఐశ్వర్యాలు పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడను, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకు విప్రుడను తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించారు. ఇంతటితో వినాయక చవితి రోజున వ్రతకథ అనేది సంపూర్ణమయ్యిందండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను వినాయకుని దగ్గర వేసుకొని కొద్దిగా అక్షింతలను మీ తలపైన వేసుకొని నమస్కారం అనేది చేసుకోండి. తప్పకుండా వినాయక చవితి రోజున ఈ వ్రతకథనైతే శ్రద్ధగా విని అక్షింతలను వేసుకున్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీలాపనిందలన్నీ తొలగిపోయి సకల అష్ట ఐశ్వర్యాలనేటివి ఉంటాయి అని మనకి సాక్షాత్తు పురాణాలలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్రతకథనైతే వినండి. ఓకే అండి, నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.